ఓకే. యా తాతశెట్టి నాగేంద్ర గారు, కేఎస్ ప్రసాద్ గారు ఏమంటున్నారంటే క్విట్ ప్రోకో అన్నారు కానీ దాన్ని తేల్చలేకపోతున్నాయి కోర్టులు. సో ఆయన డిశ్చార్జ్ పిటిషన్ వేసింది, నాకు ఆ కేసులతో సంబంధం లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వేశారంటున్నారు. మరి వీళ్ళే తొందరగా త్వరితగతిన కేసులను తేల్చండి అని చెప్పేసి పిటిషన్ ఎందుకు వేయట్లేదు? సంబంధం లేదని అడుగుతున్నారు. మరి మీరు త్వరగా తేల్చండి, ఇన్ని సంవత్సరాలుగా నేను బెయిల్ మీద బయట ఉండడం కరెక్ట్ కాదనేసి ఎందుకు ఆయన పిటిషన్లు వేయలేకపోతున్నారు? మరి కేఎస్ ప్రసాద్ గారు వాదంతో మీరు అంగీకరిస్తారా, ఏకీభవిస్తారా? రాజుగారు, ముందుగా మీకు, మీ ద్వారా ప్రైమ్ నైన్ వీక్షకులకు, ఛానల్లో ఉన్న ప్రసాద్ సార్ గారికి, సోదరుడు బ్రహ్మన్కు అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సరే, ఇప్పుడు నేను ప్రసాద్ సార్ అనర్గళంగా, అద్భుతంగా, అంటే ఈడీలు కానీ కోర్టులు కానీ వెసులుబాటు, దాంట్లో డిశ్చార్జ్ పిటిషన్లు అన్నీ చెప్పాడు. కానీ ఆయన ఎక్కడ జగన్మోహన్ రెడ్డి అవినీతి చేయలేదు అని చెప్పలా. మీరు ఏకీపిస్తారని నేను ఆయనతో ఏమి ఏకీపిస్తానంటే, ఆయన వేసేసాడయ్యా, చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, వాటిలో వెసులుబాటు పెట్టుకొని 1,00,000 కోట్లు కాబట్టి చాలా వేసినాడు, ఏం చేయలేకపోతుంది అని ఆయన ఆవేదన వ్యక్తం కనిపిస్తుంది నాకు ఆయనలో. మీకేం కనిపిస్తుంది నాకు తెలియదు రాజు గారు. ఎందుకంటే వేసేసినాడు ఆయన, వేసేసినాడు అనడానికి చట్టాన్ని నన్ను చెప్పనండి. 94లో వాళ్ళ ఫాదర్, నేను మూడు ఇయర్లు తీసుకుంటా, 94, 2004, 2024. 94లో రాజశేఖర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేశారు. కడప నుంచి పోటీ చేసినప్పుడు ఆయన అఫిడవిట్ ఉంది, నా ఆస్తి ఇంత, నా అప్పు ఇంత, నా కొడుకు ఆస్తి ఇంత అని. తర్వాత 94 తర్వాత 2004లో కూడా ఆయన అఫిడవిట్ ఇచ్చినాడు, అది తీసుకున్నాం. 2024 ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే, ఇక్కడ బ్రహ్మం గారు కానీ, మా ప్రసాద్ సార్ కానీ, మేము కానీ మా కొంత శోషతో ఉన్న విషయాలను తీసుకొచ్చి చర్చించుకుంటున్నాం, ఇంక్లూడింగ్ రాజు సార్. మాకేదో అది కూడా చెప్తే 2,500, 2,800 ట్యాక్స్ కట్టేవాళ్ళు ఉన్నట్టుండి 250 కోట్లు, 350 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే అంత ఆదాయ మార్గం సక్రమమైన రీతిలో సంపాదించిన జగన్మోహన్ రెడ్డి దారి మాకు కూడా చెప్పొచ్చు కదా సార్. ఒక యువ నాయకుడు, మా ఏజ్ ఉంటుందేమో, అంటే ఈ విధంగా ఆయన విపరీతమైన సంపాదించి లాభాలు సంపాదించినాడు, ఇందువల్ల వచ్చింది అనేది ప్రజలకు అదే కదా కోరుకుంటారు. అంటే ఇప్పుడు సక్రమమైన మార్గంలో పోవాలనుకుంటున్నాం కదా. పోనీ ఈడీ కేసు పెట్టింది, తేల్చలేదు. మా ప్రసాద్ సార్ చూడండి, అది కుదరదండి, సిట్టు కాదండి, తేల్చలేదండి అన్నాడే గాని జగన్మోహన్ రెడ్డి అవినీతి సొమ్ము సంపాదించలేదు అన్న ఆయన. మీరెందుకు ఆ పాయింట్, ఆ కోణంలో ఆలోచించరు? ఆయన సంపాదించినాడు, కోర్టులు తేల్చలేకుండా అంటున్నాడు. ఇప్పుడు అదే ఈడీ కోర్టు చేసింది, దాల్మియాలో ఉంది, ఆయన పేరు వాడకుండా ప్రసాద్ సార్ పేరు వాడచ్చు కదా, నాగేంద్ర పేరు వాడచ్చు కదా, రాజుగారి పేరు వాడచ్చు కదా. ఎందుకు వాడుతున్నారు అంటే ఆ లింక్. వివేకానంద రెడ్డి కేసు ఇప్పటి వరకు లేదు అంటున్నారు. వివేకానంద రెడ్డి కేసును తేల్చలేకపోతున్నారు అంటున్నారు, కానీ ప్రపంచానికి తెలీదా వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపించారు, ఎంత దారుణంగా చంపారు, దీని వెనక ఎవరున్నారని చెప్పి ఎవరిని అడిగినా చెప్తారు. కోర్టు తేల్చినంత మాత్రాన. అంటే నేనేంటున్నా అంటే, కోర్టు తీర్పులు లేదా కోర్టులో ఉండే వెసులుబాటుతో కొద్ది రోజులు లేట్ కావచ్చు, కొద్ది రోజులు వెనక్కిపోవచ్చు, కానీ ప్రజా తీర్పు ఎప్పుడు క్షుణ్ణంగా ఉంటది. ఇప్పుడు ఇవన్నీ జరిగినాయి, ఇంత అవినీతి జరిగింది, అసలు ఆయనకి ఏం సంబంధం అంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు? అసలు ఆయనకి ఏమేమి సంబంధం? క్విట్ ప్రోకి ఎక్కడ అవకాశం ఉందంటున్నారు, వాళ్ళు ఆనందంగా వచ్చి పెట్టుబడులు పెట్టారని చెప్తున్నారు. మరి పెట్టారంటారు మా నాయకుడు స్వచ్ఛీయుడు, మా నాయకుడికి ఏ సంబంధం లేదంటున్నాడు. చరిత్రలో ఇన్నిసార్లు పిటిషన్లు వేసుకున్నటువంటి ఏందో నాకు వినిపిస్తుందా సార్? ఆడిబుల్ చెప్పండి. సబ్మిషన్ ఏంటంటే, లైవ్ లా అని ఒకటి ఉంటుంది సార్, ఆ ఛానల్ ఓపెన్ చేస్తే గౌరవ హైకోర్టు కానీ గౌరవ సిబిఐ కానీ ఆ ప్రొసీడింగ్స్ అర్థం అవుతాయి, ఏ విధంగా వాళ్ళు ఫైల్ చేశారనేది. మీరు ఎటకారంగా నవ్వినంత మాత్రం కాదు. డిశ్చార్జ్ పిటిషన్ సారాంశం ఏంటంటే, ఈ కేసుకి నాకు సంబంధం లేదన్నప్పుడు గౌరవ సిబిఐ ఈడీ ఈ రోజు ప్రూవ్ చేయలేకపోతుంది. నేను మీరు నాగేంద్ర గారు తేల్చవలసిన విషయం కాదు అది. సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ లో గౌరవ తెలుసు సార్, అది లైవ్ నాట్ ఓన్లీ లైవ్ లా, మీరు సుప్రీంకోర్టు వెబ్సైట్ పోయినా కూడా ఓపెన్ అవుతాయి, చాలా ఉన్నాయి, తెలుసు. మిమ్మల్ని చూసాడు ఎవరు, మిమ్మల్ని చూసి ఎవరు నమ్మట్లేదు, మిమ్మల్ని చూసి ఎవరు మాట్లాడలేదండి. మీరు మాట్లాడిన దాన్ని మీరు అడ్మిట్ అవుతారా లేదా అని చెప్పండి అంటున్నా, అంతే. కేఎస్ ప్రసాద్ గారు మీరు మాట్లాడిన దాని గురించి ఆయన అడుగుతున్నా. ఒక్క నిమిషం ఆగండి సార్, మాట్లాడండి సార్. ఆయన యొక్క నాలెడ్జ్ తో, ఆయన యొక్క దాంతో
ఆయన వెటకారం అంటున్నాడు కానీ ఆయన గురువు కదా, వాటన్నిటికీ డీన్, ఆయన ప్రిన్సిపల్. మనందరినీ వెటకారం చేయడంలో ఇది ఈ విషయంగా లొసుగులు అనడంలో దాంట్లో ఏం మనం నేను అంత పెద్ద గొప్పగా చెప్పేటటువంటి ప్రసాద్ సార్ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నానంటే, నేను ఇంత సబ్ క్లాజులకు పోకుండా సార్, బట్ రాజకీయ వ్యవస్థలో ఈ విధంగా ఎవరి పార్టీకోళ్ళు లక్షల కోట్ల అవినీతి జరిగితే దీని మీద మీకు ఇసుమంతైనా మీకు బాధ లేదా? పార్టీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, బ్రహ్మం గారు తెలుగుదేశం, నేను జనసేన, మీరు విశ్లేషకులు కాదు. ఎవరి సొత్తు ఇది? ఎవడ అబ్బా సొత్తు? వైసీపీ వాళ్ళు లేరు పాపం, వాళ్ళకి అర్థం అవ్వాలంటే ఇది ప్రజల సొత్తును ఏదో ఒక లూప్ హోల్స్ క్లోజులు చేసేసి ప్రతి ఒక్కరు ఈ మాదిరి లక్షల కోట్లు దోచుకుంటే ఈడీలో లూప్ హోల్స్ ఉన్నాయి, దీంట్లో ఉన్నాయి, పిటిషన్ వేసాడు అంటే ఇప్పుడు ఆయన అంటున్నాడు మా కవచాలు, వాళ్ళు ఏం చెప్తున్నారు, విలువలు విశ్వసనీయత కవచాలంటే మరి విలువలు విశ్వసనీయత సచ్యులుడై రావచ్చు కదా ఆయన అటెండ్ అయ్యి. ఎందుకు బ్రహ్మం గారు చెప్పినట్టు 300 పైచీలకు పిటిషన్లు వేశాడు? ఎందుకు కోర్టుకు అటెండ్ కాలేదు? ఆయనకేం వెసులుబాటు లేదని ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఏం పోయినాడు? ఎన్నిసార్లు బయట ఓపెన్ మీటింగ్ ముఖ్యమంత్రి గారు పరిగెత్తినాడు? ఒక 1 అవర్ కోర్టుకు పోయేదానికి ఏమవుతుంది? అయిపోయింది కదా. కంటిన్యూగా నువ్వు ఒక 20, 30, ఒక 2 సంవత్సరాలు వెళ్ళిపోయి ఉంటే, బట్ అప్పుడు మేము కూడా మాట్లాడతాం కదా, ఎస్ జగన్మోహన్ రెడ్డి సచ్చీలుడు, ఆయన అన్యాయం చేయలేదు అని మాట్లాడతాం కదా. నేనేమంటున్నానంటే కళ్ళ ముందు ఫ్యాక్ట్ కనిపిస్తా ఉంది. 250 రూపాయల నుంచి 2500 నుంచి 2500 కోట్లు ట్యాక్సులు కట్టే పరిస్థితికి ఎట్లొచ్చింది? ఈ ప్రయాణం ఎలా జరిగింది అనేది నేను అడుగుతున్నా. 100% అవినీతి చేసి ప్రజల సొమ్మును కోటాను కోట్లు నిలబెట్టి దోచుకుంటే అన్ని విధాలుగా సామంతరాజులను పెట్టుకుని ఇంత డబ్బులు వచ్చినాయి. అది పరిస్థితి. రేపు పొద్దున్నే ఓటుకు 10,000 ఇస్తాం, 20,000 ఇస్తాం అనే స్థితికి వచ్చి డబ్బులు ఇస్తే వాళ్ళే ఓట్లేస్తారులే అనే ప్రజలను చేసి ఆ ప్రజల సొమ్మే కదా ఇది అని చెప్పి దోచేస్తే ఇంత డబ్బులు వచ్చినాయి సార్. లేకపోతే ఎందుకు వచ్చింది? ఎందుకంటే అంత వ్యామోహం, ఎందుకంటే అంత పిచ్చి డబ్బు మీద. అంటే డబ్బుతో ఏమైనా చేయొచ్చు అంటే ఇప్పుడు మీరు డబ్బులు కొన్ని కోట్లు కుమ్మరించారు, ఏంది మీ పరిస్థితి? 151 నుంచి 11కి తెచ్చి నిలబెట్టారు మిమ్మల్ని. బట్ నేననేది చట్టంలో ఒకవేళ లొసుగులు దాంట్లో ఉన్నటువంటి వెసులుబాట్లు ఉండి మీరు తప్పించుకోవచ్చు, కానీ ఫైనల్ గా 100% ప్రజా తీర్పు లాగే ఫైనల్ గా ఒక తీర్పు అయినా చెప్తే 100% వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. మీరు ఎన్ని తాత్కాలికంగా వాయిదా, అసలు నన్ను అడిగితే ఎవరు అన్నారు ఆ మాట చెప్పరా బాబు రాజుగారికి అని, ఆయనకి జీవిత బెయిల్ ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన జీవిత బెయిల్ అంటే నీ మీద ఒక కేసు ఉంటే జీవితాంతం బెయిల్లో ఉంటావా? బట్ నువ్వు ఒక భారతదేశ పౌరుడిగా నీ మీద ఉన్న ఒక అభియోగాన్ని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇన్ని లక్షల మంది ప్రజలకు ఒక తండ్రి స్థానంలో కూర్చున్న నీ మీద బాధ్యత లేదా? నిన్ను ప్రూవ్ చేసుకోవద్దా? నేను మిమ్మల్ని అందరినీ పరిపాలించినాను, నేను సచ్చీలుడను, ఈ కేసుకు నాకు సంబంధం లేదు. ఎస్, నేను ఎక్కడికి రమ్మన్నా వస్తా, ఏ కోర్టుకు రమ్మన్నా వస్తా అని నిలబడరా? ఇప్పుడు నాగేంద్రను, ప్రసాద్ సార్, రాజుగారిని అడిగితే పరిగెత్తమా? నీ మీద 50,000 కోట్లు ఉంది, లేదా నీ మీద 500 కోట్లు సంపాదించినావు రా అంటే పోయి నిలబడుకోమా? ప్రూవ్ చేసుకోండి సార్, ఉంటే తీసుకోండి అనమా? మరి మీ వైపు నుంచి ఎందుకు అది లేదు? కోటాను కోట్లు, లక్షల కోట్లు అవినీతి సొమ్ము మీ వెనక ఉంది కాబట్టే మీరు వెసులుబాట్లు గెలుపుతున్నారు, మీరు పిటిషన్లు వేసుకుంటున్నారు, వాయిదాలు వేసుకుంటున్నారు. పొద్దున్నే అది కూడా మీకు అధికారం ఉండింది కాబట్టి 5 చెల్లినాయి. నాకు తెలీదు, నానాదర్ దాన్ని నిన్న కూడా సార్తో మాట్లాడినా, బీజేపీ బి టీము అన్నారు. బీజేపీ అడగకుండానే చేతులు ఎత్తినారు వెనకల నుంచి. మరి విజయసాయి రెడ్డి ఈరోజు వెళ్ళిపోయినాడు. ప్రసాద్ సార్ కంటే విజయసాయి రెడ్డి సార్కి ఎక్కువ తెలుసు కదా. అంటే ఇప్పుడు ఆయన విశ్లేషకుడుగా ఎంత తెలుసో నేను, బట్ ఎవ్రీ మినిట్ ఐ రెస్పెక్ట్ హిమ్, ప్రసాద్ సార్కు. అట్లే విజయసాయి రెడ్డి గారికి లోపల ఉండి ఇది నీకు అని బాగా పంచుకునే ఆయనకి ఎక్కువ తెలుసు కదా. మరి వాళ్ళందరూ ఏం చెప్తారు ఈ విషయంలో అని చెప్పి క్లియర్ గా ఉంది కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి పైన మనం ఎవరు సమర్థించినా అది తప్పు. ఎందుకంటే లాస్ట్ 1 minute, ఎందుకంటే ఆయన పుట్టిన నుంచి ఆయన ఈ రోజు వరకు ఆయనకు మరో ఆర్థిక రాజధాని రైల్వే కోడూరు నా సొంత ఊరు. అలా తాత పులివెందల నుంచి వలస వచ్చి వెంకట నరసయ్య అనేటటువంటి ఒక
ఇక్కడ ఉన్నటువంటి మైనింగ్ లీజు ఆయన దగ్గర తీసుకొని చివరికి ఆయనే మరణించి ఆ మైన్ వీళ్ళు చేసి అంచెలంచెలుగా ఆర్థికంగా ఏ విధంగా విశృంఖలంగా విస్తరించినారో కళ్ళ ముందు ప్రత్యక్ష సాక్షుల్లో నేను ఒకటి సార్. మనం చెప్పేస్తే ఎట్లా సార్? వాళ్ళ ఆర్థిక విధానాల ఎదుగుదలకు నేను చిన్నప్పటి నుంచి ఐబిసి అనే కంపెనీ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆ మగ్గురాయిని తోలి రాత్రుల్లో ఒకవేళ మైనింగ్ పర్మిషన్ లేకుండా మనకు ఒక సర్టన్ పీరియడ్ మనకి ఇస్తే దౌర్జన్యంగా గవర్నమెంట్ మైన్ లో నుంచి కూడా తోలి ఎట్లా ఇది అవన్నీ ఇక్కడ